ఆయన్ని హత్య చేసిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి దాన్ని విధ్వంసంగాను కుల ఘర్షణగాను చెప్తారు, కానీ అదొక రకమైనటువంటి వర్గ పోరాటంగా చూస్తాను నేను. అంటే ఇక్కడ కులం అది కాదండి, అప్పటికి కన్జ్యూమరిజం మొదలైనటువంటి దశ అది. ప్రజలు అంటే వాళ్ళు వాళ్ళ ముందు రకరకాల వస్తువులు డిస్ప్లే అవుతూ ఉండేవి, కొనుగోలు శక్తి లేదు వాళ్ళ దగ్గర. అలాగే ఇదొక కారణం. అలాగే విజయవాడ వచ్చినటువంటి చాలా మందికి నివసించడానికి స్థలాలు, మీరు అక్కడ ఉండండి పర్వాలేదు అనే పద్ధతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఒక్కసారి రివోల్ట్ అయ్యారు. రివోల్ట్ అయ్యి ఆ షాపులు అవి బద్దలు కొట్టారు, అవన్నీ తీసుకెళ్లారు. అంతే తప్ప ఇది కులఘర్షణగా చూపించేటువంటి ప్రయత్నం చేయటం అనేది సరైనది కాదు. దాని మీద ప్రాపర్ స్టడీ జరగలేదు. ఆ రోజు జరిగినటువంటి కోస్తా జిల్లాల్లో జరిగింది కేవలం కులఘర్షణగా పక్కన పెట్టేస్తారు, కానీ రకరకాల అంశాలు దానిలో ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. నిజానికి ఇప్పుడు గ్రంథ రూపంలో తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు బాబీ గారు వాళ్ళు. దానిలో అయినా కానీ దీని మీద ఒక సమగ్రమైనటువంటి పరిశోధన జరగాలి. ఆ రోజు జరిగినటువంటి అల్లర్లు అని అనటం కూడా కరెక్ట్ కాదు, అది తిరుగుబాటే. కన్జ్యూమరిజం అది పెట్టుబడిదారీ విధానం మీద ఒక రకమైన తిరుగుబాటు. అలాగే ఒక అండ కోల్పోయాం అనేటువంటి అభిప్రాయంతో చాలామంది రోడ్ల మీదకి వచ్చారు. దాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. అంటే కులపరమైనటువంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగి ఉండొచ్చు, దాన్ని హైలైట్ చేస్తూ దీన్ని మరుగుపరిచేటువంటి ప్రయత్నం చేయటం అనే దాని మీద ఒక దాడి జరగవలసినటువంటి అవసరం ఉంది. ఒక సమగ్రమైనటువంటి పరిశోధన జరగవలసినటువంటి అవసరం ఉంది.